శుభోదయము. పద్య కవిత్వము. రచన ఇప్పగుంట సూర్యనారాయణమూర్తి. శీర్షిక ఆశ. ఆశ ప్రశాంత చిత్తమును యాతన బెట్టగ మాటి మాటికిన్, కౌశపు భావజాలమును కాహళి నూదుచు కోర్కె పెంచుచున్, పాశము జుట్టి వైచు ఎల్లరను పందెములందున కుప్పివైచుగా, ఆశితమైన మేర మది హాయిగా నిల్పిన జన్మధన్యమవు. ఈ పద్యభావము ఆశ మనిషిని ఏ విధంగా తన వెంట తిప్పుకుంటుంది, లేనిపోని ఆశలు కల్పిస్తుంది, ఆ పైన అతనికి దుఃఖం మిగులుతుంది. ఈ విషయాన్ని చెప్పడానికి పద్య రూపంలో ఆశ ప్రశాంత చిత్తమును యాతన పెట్టగా, ప్రశాంతమైన మనసును అది తిప్పలు పెట్టడానికి, మాటిమాటికి తిప్పలు పెట్టడానికి ఆశ అనేది ఒకటి చేరుతుంది అక్కడ. అది ఏం చేస్తుందంటే కౌశపు భావజాలమున, అంటే నేర్పుతో కొన్ని వివరాలు మనం తయారు చేస్తాం. ఏదైనా ఒక పని చేసేటప్పుడు నేర్పును చూపించి ఆ కార్యక్రమాన్ని మనం పూర్తి చేస్తాం. అటువంటి నేర్పుతో కూడినటువంటి భావజాలముతో కాహళి నూదుచు, కాహళి అంటే ఒక వాయిద్యం, ఆ వాయిద్యంతో మనల్ని ఊదరగొడుతుంటుంది. అప్పుడు కోరిక పెంచుతుంది. దాంతో పాశము చుట్టి వైచి మనల్ని కట్టిపడేస్తుంది. అప్పుడు పందెములందున గుప్పి వైచుగా పందెముల వైపు లాక్కుపోతుంటుంది. అంటే మామూలుగా ఉన్న మనిషిని యాతన పెట్టడానికి మాటిమాటికి కొంత నేర్పుతో చూసినటువంటి ఆ భావజాలాన్ని తయారు చేసి అది వాయిద్యంలో ఊదుతూ మనుషుల్ని, ఆదర్శంగా ఉన్న వాళ్ళని కూడా లాక్కొని వచ్చి పడేస్తూ కోరిక పెంచుతూ ఒక పాశము చుట్టి వహిస్తుంది. అది చుట్టి పందెముల దారిలోకి తిప్పేస్తుంది. పందెముల దారిలోకి పోవడం అలవాటు పడినవాడు తిరిగి వెనక్కి రావడం కష్టం. ఒక పేకాట లేకపోతే జూదం లాంటిది దాంట్లోకి ప్రవేశించకూడదు. ప్రవేశం జరిగిన తర్వాత తిరిగి రావడానికి మటుకు చాలా కష్టపడాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో మనల్ని ఇబ్బంది పెడుతుంది కనుక మనమేం చేయాలి? ఆశితమైన మేర మనకు కావలసినంత వరకు తినడం, హాయిగా ఉండడం నేర్చుకుంటూ మది హాయిగా నిలిపిన జన్మధన్యమవు. అప్పుడు మన జన్మ ధన్యముగా ఉంటుంది కనుక ఆశను పెంచుకోవద్దు, ఆశ జోలికి పోవద్దు, ఆశకు వ్యక్తి లొంగిపోకూడదు అని చెప్పడానికి ఈ పద్యం రాశాను. మిత్రులు ఈ పద్యాన్ని చదివి భావాన్ని అర్థం చేసుకొని నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తూ మీ అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇస్తారని, ఈ పద్యం మనకు మంచి ఆలోచనను ప్రవర్తింపజేసేలా చేస్తుందని నేను ఊహిస్తూ సెలవు తీసుకుంటాను. నమస్తే.